హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా మరో సిరీస్ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. పల్లెకెల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ పతుమ్ నిస్సంగా 24 బంతుల్లో 32 రన్లు చేశాడు. కుషాల్ పేరిరా 34 బంతుల్లో 53 రన్లు చేసి రాణించాడు. మిగతా వాళ్ళు విఫలం కావడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది శ్రీలంక. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో లంక నడ్డి విడిచాడు. అంతలోనే భారత్ ఛేజింగ్కు వర్ణుడు అంతరాయం కలిగించాడు. వాన వల్ల మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. టార్గెట్ను 78గా సెట్ చేశారు. దీన్ని మరో 9 బంతులు ఉండగానే టీమిండియా అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 30 రన్లు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 26 రన్లు చేయగా హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అదరగొట్టడంతో లక్ష్యాన్ని ఊదిపేసింది. మెయిన్ ఇన్ బ్లూ 3 వికెట్లతో లంక భారీ స్కోర్ చేయకుండా అడ్డుపడిన స్పిన్నర్ బిష్ణోయ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిన్నటి మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ టైంలో జరిగిన ఓ ఘటన వైరల్గా మారింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు సారథి సూర్య క్లాస్ పికాట్. టీమిండియా ఇన్నింగ్స్లో 3వ ఓవర్ వేసేందుకు వచ్చాడు లంక సీనియర్ స్పిన్నర్ వనిందు హసరంగా. అయితే క్రీజ్లో ఉన్న జైస్వాల్ అతడిపై అటాకింగ్కు దిగాడు. భారీ షాట్లు బాగుతూ అతన్ని భయపెట్టాడు. మొదటి 2 బంతుల్లోనే 10 పరుగులు పిండుకున్నాడు. ఆయన మరో బాల్కు హిట్కు వెళ్ళాడు. దీంతో సూర్య అతడికి క్లాస్ పికాట్. ఆల్రెడీ ఈ ఓవర్లో కావాల్సిన రన్స్ వచ్చేశాయి, ఇంకా అటాకింగ్ ఎందుకు అంటూ సీరియస్ అయ్యాడు. అయితే మాట విన్నట్లే కనిపించిన జైస్వాల్ తర్వాతి బాల్కు మళ్ళీ హిట్టింగ్కు దిగాడు. దీంతో ఇక చాలంటూ సూర్య అతడికి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మిస్టర్ 360 అవుట్ అయ్యాక మళ్ళీ అసరంగను టార్గెట్ చేశాడు జైస్వాల్. అతడి సెకండ్ ఓవర్లలో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టిన అదే ఓవర్లలో అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. మరి జైస్వాల్ కెప్టెన్ మాట వినకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.